ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి మీరు చెప్పండి. పైన ఎల్ యాంగిల్ ఉంది ఆ షెల్ఫ్ పైన, అక్కడ ఏమీ పెట్టుకోకండి, అది టెంపరీగా 2 to 5 minutes వాడడానికి మాత్రమే. ఆ ఎల్లో సోఫా ఉంది, ఆ ఎల్లో సోఫా కూర్చోడానికి మాత్రమే, అగైన్ టెంపరీగా ఒక 5 minutes ఏదైనా అక్కడ టవల్ ఏదైనా పెట్టుకోవచ్చు. డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్లో బ్లాక్ బ్యాగ్ ఉంటుంది. డర్టీ టిష్యూస్ డస్ట్బిన్ లోపలే పోవాలి, దాని అక్కపక్కన చుట్టూ దయచేసి పెట్టకండి. సింక్ ఉంటుంది, సింక్లో ఫేస్ వాష్ చేసిన తర్వాత అక్కడే టిష్యూ బాక్స్ ఉంటుంది, టిష్యూ బాక్స్ తీసుకొని బయట ఉండే వాటర్ మీరు ఏం స్పిల్ చేస్తారో అది వైప్ చేయండి. సో బేసిక్గా మీరు ఏం చేస్తారంటే క్లీన్గా ఉన్న బాత్రూమ్ని మళ్ళీ కడిగి ఇస్తారు అంతేగా? చెక్ చేస్తాం. లేదు ఆయేషా, అలా ఉన్నా కూడా అది జరగదు, బట్ చెప్తున్నారు అంటే డూ యువర్ ఓన్ రోజు కూడా జరగదు. మోర్ దెన్ దట్ ఆల్సో వి విల్ డూ, బికాజ్ ఇది చెప్పడానికి అక్కడ చాలా పని ఉంటుంది. ఏదైనా ఒక టిష్యూ విసిరితే ఎవరు విసిరారు వైశాలి కూడా అడిగితే ఒక్కసారి కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో అందరికీ ఒక హెడ్స్ అప్ ఇద్దాము అని. అంటే మనం వెళ్ళిన పని మనం నీట్గా చేసుకుని వస్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే రోజుకు 10 సార్లు తురవాల్సి వస్తుంది, ఎందుకంటే అందరూ వెట్టుకాలతో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో సామాన్లు తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసి మీకు అది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు వాళ్ళు ప్లేట్ గ్లాసులు వాళ్ళు కడుక్కుంటారంట కదా, అయితే మిగతా వెసల్స్ కదా మనం చేయాలి. అయితే స్ప్లిట్ చేయొచ్చు కదా, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకరి అని అలా చేయొచ్చు. అది మనం ముగ్గురే మాట్లాడితే చాలు. ఏమవుతుందంటే మీ ముగ్గురు మాట్లాడుకోండి, మీకు గొడవలు అవుతాయి. We can talk personally, members ఉన్నారు కాబట్టి. ఎందుకంటే మార్నింగ్ తక్కువ ఉండొచ్చు. మీరు అన్ని నామినేషన్ కి తీసుకెళ్తున్నారు, కావాల్సి ఇంకా రెచ్చగొడుతున్నారు అందరినీ. లేదమ్మా, మీరు ముగ్గురు ఒకళ్ళు అంటే ఎక్కువ వర్క్ అవుతుంది. ఒక రోజు నేను మార్నింగ్ చేస్తాను, మనం మాట్లాడుకున్నాం. చేస్తాను ఇప్పుడే హెడ్స్ చెప్పేస్తాను. కుకింగ్కి ఆల్రెడీ కుకింగ్ మానిటర్ రేషన్ మేనేజర్ దివ్య కాబట్టి నువ్వే రెస్పాన్సిబిలిటీ. హౌస్ క్లీనింగ్కి రాము, అంటే తప్పుగా అనుకోవద్దు, అంటే ముందు నుంచి తనకు తెలుసు కాబట్టి ఏవైనా సరే అదే తనకు చెప్పించేయండి. ఏవైనా నాకు ఏమైనా షార్టేజ్ ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను ఖచ్చితంగా చెప్తాను. రాము ఏం చెప్తా చేయండి, నేను ప్రతిదీ చెప్పలేను కాబట్టి. అంటే ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వీళ్ళకి ఇచ్చేస్తున్నాను నేను. నేను అంటుంది వీళ్ళని ఇమ్మాని సార్ని ఇద్దరిని గైడ్ చేస్తాను. బాత్రూమ్ డ్రై బాత్రూమ్ లా మెయింటైన్ చేయండి, వెట్ చేసేసి డోంట్ వాక్ అరౌండ్ ఎవ్రీవేర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. పడుకోకూడదు, అది మెయిన్ టాస్క్. పడుకున్నారు అంటే మరి నేను ఆలోచిస్తాను, మరి అంత పడుకోకూడదు అంటే పడుకొని కుక్కలారి చేయంటే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. పనిష్మెంట్స్ ఉండవు అనుకోవద్దు. రేషన్ వచ్చిన తర్వాత ఎగ్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎన్ని ఎగ్స్ వస్తాయో చూసుకొని దాన్ని బై 16 చేస్తాను. ఫ్రూట్స్ కూడా అంతే, ఫ్రూట్స్ కూడా బై 16 చేస్తాం. ఓన్లీ వెజ్జెస్, రేషన్, పిండి, రైస్ ఇలాంటివి తప్ప పర్సనల్గా ఏమొచ్చినా సరే ఫ్రూట్స్ కొంచెం వాల్యుబుల్ అనమాట. ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే మేము ఖచ్చితంగా డివైడ్ చేస్తాం. ఎవరు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. మీరు అన్నీ కలిపి ఒక ట్రేలో పెట్టేసుకొని మీ ముగ్గురికి అండర్స్టాండింగ్ ఉంటే ఎవరైనా ఇప్పుడు ఫర్ సపోజ్ మనిషికి 10 ఎగ్స్ వచ్చాయి అనుకోండి, ట్రేకి 30 ఎగ్స్ ఉంటాయి. మీ ముగ్గురు అండర్స్టాండింగ్తో మీ ముగ్గురు ఒకటే ట్రేలో పెట్టుకుంటారంటే నో ప్రాబ్లం. మీ కౌంట్ మీ మైండ్లో ఉంటే చాలు. ఫ్రూట్స్ అనేవి గార్బేజ్ కవర్లో కానీ ఏదో వేరే కవర్స్లో ఏమైనా పెట్టేసుకున్నా, లేదా అందరూ ముగ్గురు కలిపి ఒక స్పాట్లో పెట్టుకున్నా ఓకే, అది మీ ప్రాబ్లం. నేను ముందే చెప్పేస్తాను, ఖచ్చితంగా అవన్నీ కౌంట్తోనే ఉంటాయి. వెజ్జెస్ అనేవి ఖచ్చితంగా అంటే రోజుకి 2 కూరలు అయితే ఖచ్చితంగా ఉండదు, అదైతే చెప్తున్నాను. రోజుకి 2 కూరలు అయితే ఉండదు, అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకేమైనా మిస్ అయ్యామా మనం? ఓకే. అండ్ హౌస్ క్లీనింగ్ లో ఏరియా అది మీరు మీ ముగ్గురు మాట్లాడుకోండి. రాము ఉన్నాడు కాబట్టి ఫుల్ హౌస్. ఇప్పుడు బయట గార్డెన్ ఏరియా ఏమైనా సమ్ వాట్ ఏమైనా అయితే రూమ్ ఫుల్, కెప్టెన్ రూమ్, ఈ రూమ్, హాల్, రోజ్ రూమ్, బస్ రోజ్ రూమ్. ఓకే ఓకే ఓకే. టెనెంట్ హౌస్ ఉంటుంటే ఇంకా పని ఎక్కువ అయ్యేది. మీ ముగ్గురికి చాలా ఈజీ. ఇది నేను ఒక్కనే చేసాను హౌస్ క్లీనింగ్ మొన్నటి వరకు, సో నో ప్రాబ్లం. మీ ముగ్గురు ఉన్నారు కాబట్టి రాము చెప్పేసే పోర్షన్స్ మీ ముగ్గురు ఒక అండర్స్టాండింగ్లో ఉండండి సార్. మీ ముగ్గురు ఒక అండర్స్టాండింగ్లో ఉండండి, సో నో ప్రాబ్లం. మ్యామ్ మీకు ఏమైనా పాయింట్స్ ఏం లేవు కదా, అంతా ఓకేనా మీకు? ఓకేనా డిష్ వాష్?